హాయ్ అండి అందరికీ. ఈరోజు అటుకుల మిక్చర్ చేస్తాను, చూపెడతా. ముందుగా అటుకుల్ని మనము జల్లించుకోవాలి. అందులో చిన్న చిన్న ఏమన్నా వేసుకుంటే రైస్ ఉంటాయి కదా వడ్లై, ఆ పొట్టు ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది, చెత్త వస్తుంది. ఇప్పుడు బాండి పెట్టుకొని పెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేయాలి. వేసి ఫ్రై చేసుకోవాలి, కరకరలాడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా వేంపుకుంటే కరకరలాడుతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకొని మిక్స్ వేసుకొని ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు బాగా వేసుకున్నాను, అంటే అటుకుల్లో పల్లీలు ఎక్కువ ఉంటే మంచిగా తినాలనిపిస్తుంది కదా. ఇందులోనే పుట్నాలు కూడా వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కరివేపాకు, కొద్దిగా కారం వేసుకోవాలి. ఎండుమిర్చి ఇష్టము కానీ కొద్దిగా కారం వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్. ఇందాక వేయించి పెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసి అంతా కలుపుకోవాలి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 వీక్ వరకు కరకరలాడుతూనే ఉంటాయి, మెత్తబడవు. స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, కరకరలాడే అటుకుల మిక్చర్ రెడీ అయింది. సూపర్. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.